ఇక అటు యశోద హాస్పిటల్ దగ్గర నుంచి అయితే మా ప్రతినిధి పాపన్న లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అక్కడ అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. పాపన్న చెప్పండి, ప్రస్తుతం అయితే అటు సోను సింగ్ ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్లు ఏమైనా హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? బుల్లెటిన్ అయితే తీసారా? ఎస్ అఖిల, ఇక్కడనైతే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాల్పులు జరిపినప్పుడు వెంటనే ఇక్కడ యశోద హాస్పిటల్ తీసుకొచ్చి చికిత్సనైతే అందిస్తున్నారు. ఇప్పటివరకు ఎటువంటి హెల్త్ బులెటిన్ అయితే రిలీజ్ చేయలేరు. ఇప్పటివరకు కొందరు నాయకులు, ముఖ్యంగా బీజేపీ నాయకులు వచ్చేసి అతన్ని యోగక్షేమాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం మనతోటి యశోద హాస్పిటల్ దగ్గర బీజేపీ నేత మాధవలత గారు కూడా తను పరామర్శించడానికి వచ్చినారు. అక్క చెప్పండి, మీరు అసలు లోపల ప్రశాంత్ సింగ్ది పరిస్థితి ఎలా ఉంది? ఈ కాల్పులకు గల కారణం ఏంటి అంటారు? ఇతనే ప్రశాంత్ సోను సింగ్. చూడండి, ఇంత దారుణంగా పథకం ప్రకారం తుల్జాభవాని గుడి నుంచి పిల్లగాడిని మధ్యాహ్నం 2-2:30 ప్రాంతంలో ఇంట్లో దింపినరు వాళ్ళ దోస్తులు. ఫోన్ వచ్చే పిల్లగాడు ఇప్పటిదాకా 7,000 ఆవులను కాపాడిండు. ఒక్కడు కాదు, 2 కాదు, మనం 7,000 సార్లు గోమాత కూడా అనిండం. ఆడ నీకు ఆవులను కాపాడిండు వాడు. అపర వాల్మీకి సంఘం నుంచి వచ్చినోడు వాడు. అర్థమైందా? ఆ పిల్లగానికి ఫోన్ వచ్చే వీడు హుట్టాన వరిగెత్తిండు. ఎంత దారుణం అంటే ఆ లారీ ఎందులైతే ఆవులను వేసుకొని పోతున్నారో అది టోల్ గేట్ను కూడా దాటుకొని పోయింది. వీడు దీన్ని బగాయించుకొని దీన్ని ఎట్టి పరిస్థితిలో పట్టుకోవాలన్నట్టు పోతే వీడి మీద కాల్పులు చేసిండ్రు. ఎవడు కాల్పులు చేసినోడు? ఎంఐఎం దుండగుడు వాడు ఎంఐఎం మనిషి. ఎంఐఎం ఎమ్మెల్సీ అంటాడు ఏమని, అరే గౌ సంరక్షణ చేసి చూడంటారా మీరు, మీ పని చేస్తామని. అంటే ఇంత విచ్చలివిడిగా రౌడీ రాజ్యం నడుస్తోంది. ఆ పిల్లగాడికి ఆ బుల్లెట్ పోయి ఛాతీలకించి పోయి అది థొరాసిక్ ఏరియా నుంచి దాటుకుంటా లివర్ దాటుకుంటా లోపల మొత్తం ఇట్లా కండ మాంసం డ్యామేజ్ అయిపోయింది. 2 పెద్ద ఆపరేషన్లు చేయాలి. ఈరోజు మొదటిసారి కాదు ఇది. ఇట్లా గౌ సంరక్షణ చేసే మగపిల్లలు ఆడపిల్లల్ని కానీ, లవ్ జిహాదులో ఇరికిచ్చిన వాళ్ళ గురించి కానీ, దేవాలయాలను సంరక్షించడానికి కానీ హిందూ పిల్లలు కనుక ముందుకు పోతే వీళ్ళ మీద డెకాయిటీ కేసులు వేస్తారు, వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు పెడతారు. అరే జోబులో గుట్కా కొనుక్కొని తినడానికి కూడా 10 రూపాయలు ఉండవు ఆ విధవ దగ్గర, లారీ డ్రైవర్ గారి దగ్గర. ఆడి దగ్గర నుంచి 2,70,000 రూపాయలు తిన్నట్టు బజరంగ్ దళ్ పిల్లలని గో సంరక్షకులను తీసుకెళ్ళి ఎఫ్ఐఆర్ వేసిండ్రు. ఆ పిల్లగాడు ఇప్పుడే చెప్తుండే, అక్క అసలు 2,70,000 క్యాష్ పెట్టుకొని డ్రైవర్ పోతుండే అంటే ముందు అది బ్లాక్ మనీ కదా. నువ్వు నా మీద కేసు వేసినట్టు వాడి మీద కేసు వేయాలి కదా. ఏదక్క కేసు వాడి మీద అంటే రాక్షస సామ్రాజ్యం నడుస్తుంది ఈడ. మీరు మనిషి మీద మంచిని చంపండి, నరకండి, రోడ్ల మీద వడేయండి, ఆడకూతుళ్ళని ఎత్తుకపోండి, పిచ్చోళ్ళు అని చెప్పి వాళ్ళని రోడ్ల మీద వదిలి దేవాలయాలు కూలగొట్టండి. హిందూ పిల్లలకి ఏం మాట్లాడడానికి లేదు. ఎందుకు నువ్వు మాట్లాడగానే ఎఫ్ఐఆర్ పెడతావు. ఇది ఇక్కడ పోలీసుకున్న గొప్పతనం. అటు టీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ 130 కోట్ల హిందువులు వద్దు వీళ్లకు దేశంలో. పోనీ అట్లాని వీళ్ళేమన్నా ముస్లింలను ఉద్ధరిస్తున్నారా? ఆ బస్సులకు పోయి చూడండి, అలా బతుకు భయంకరంగా ఉంది, దారుణంగా ఉంది. పిల్లల్ని వేరే దేశాలకు అమ్మక తింటారు వీళ్ళు ఎవరిని బాగుపరచారు. వీళ్ళు మతం పేరు మీద ఆవులను చంపుతా, మన ఆడపిల్లల్ని ఎత్తుకపోతా, గుళ్ళను కూలగొచ్చుతా, ఆ ముస్లింలు బీదవాళ్ళని మన అణగదొక్కుంటా వాళ్ళ మతం పేరు చెప్పుకొని మన మతం పేరు చెప్తే అణగం కాబట్టి మనం ధైర్యంగా పోరాడతాం. కాబట్టి మన మీద ఎఫ్ఐఆర్ భయపెట్టుడు, మన మీద ఆడపిల్లలు ఎత్తుకపోయి లవ్ జిహాద్ కేసులు పెట్టి మనని ఇమోషనలీ బ్లాక్మెయిల్ చేసి మనని ధైర్యం లేకుండా చేయాలని వీళ్ళ ఆశ. మొఘళ్ళు పరిపాలించిండ్రు మనని, బ్రిటిషర్లు పరిపాలించిండ్రు. ఇప్పుడు మనని ఎవరు పరిపాలిస్తుర్రు అంటే కాంగ్రెస్ కమ్యూనిస్ట్ సామ్రాజ్యాలు మన దక్షిణ భారతదేశాన్ని పరిపాలిస్తున్నాయి. సర్వనాశనం చేసి కానీ వదిలిపెట్టరు వీళ్ళు మనని. వీళ్ళు నార్మల్గా గోవులను గోవధ చేయడానికి తీసుకెళ్తారు, ఇది రెగ్యులర్గా జరిగే యాక్టివిటీ. కానీ ఈ గన్ను పట్టుకొని ఎవరైతే రక్షించడానికి వెళ్ళిన వాళ్ళని కాల్చేదంటే అసలు ఇదేదైనా పథకం ప్రకారమే జరిగిందంటే ముందుగానే వాళ్ళు ఎవరైనా అడ్డొస్తే మేము కాల్చడానికైనా సిద్ధమంటూ వాళ్ళు ముందుగానే ప్రిపేర్డ్ అన్నట్టు కనిపిస్తుంది. నాయనా నీకు ఒక్కటే మాట చెప్తా, ఈసారి ఫస్ట్ టైం ప్రిపేర్డ్ కాదు వీళ్ళు గడ్డపారలు, స్పానర్లు,
కత్తులు, తల్వార్లు, గన్నులు, ఇప్పటికి ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, రక్తపాతమయ్యి భర్తలను పోగొట్టుకున్న ఆడకూతుళ్ళు, కొడుకులను పోగొట్టుకున్న తల్లులు నువ్వు చెప్పా కొడితే, ఎస్పెషల్లీ పురాణా బస్తీలా ఈ గట్కేసరి ఇవన్నీ హైవే రోడ్లు ఉంటాయి కదా, నీకు మస్తు కుటుంబాలు దొరుకుతాయి ఈడ. నీకు మొదటిసారి ఇది బయటకు వచ్చిందయా, మొదటిసారి ఒక ఉద్యమంలాగా బయటకు వచ్చింది, తెగించి బయటకు వచ్చిండ్రు అందరు. ఈసారి ఎన్నిసార్లు జరగలే? ఇంతకుముందు ఒకసారి అట్లనే జరిగితే వాళ్ళు ఏమన్నారు, మేము పోయి ఆ స్లాటర్ హౌస్ని బంద్ చేస్తామని మొత్తం యువకులందరూ గోసంరక్షక శాఖ వాళ్ళు బజరంగ దళ్ వాళ్ళు చేస్తే ఒప్పించుకొని అట్లా చేయొద్దు మీరు, మేము అన్యాయం చేసిన వాళ్ళని తీసుకొచ్చి మీకు అన్యాయం చేసిన వాళ్ళని మేము అరెస్ట్ చేస్తామన్నారు. అరెస్ట్ చేయకుండా పరిగెత్తి పోయినరు. లారీ ఎక్కిచ్చేసిండు ఒకడు బండి మీద, ఆ పిల్లగాడు గోసంరక్షకు. అది ఏందిరా అని అడిగితే, లేదు ఇప్పుడు అరెస్ట్ చేస్తాం, అప్పుడు అరెస్ట్ చేస్తాం. ఏందంటే ఈసారి అన్నిటికీ తెగించి యువకులు బయటకు వచ్చిండ్రు. ఇది పెద్ద హంగామా అయింది. ఇదే యశోద హాస్పిటల్ కదయా, ఇంతకుముందు కూడా అడ్మిట్ అయ్యిండు ఒక పిల్లగాడు. ఇది న్యాయం? ఇదే న్యాయం. ఇది మొదటిసారి కాదు, ఇది 200 సారో, ఇదో 1000 సారో, ఇది 1,00,000 సారో, ఎవరికి తెలుసు? అంటే ఇప్పుడు ఎవరైతే కాల్పులు జరిపారో వాళ్ళ మీద కేసులు అయ్యాయి, ఎఫ్ఐఆర్ అయ్యాయా, వారి మీద ఎలా చర్యలు తీసుకోబోతుంది? ఏమీ ఎవడి మీద జరగలేదు. కానీ మా డిమాండు రేవంత్ రెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు చెప్పుడు కాదయ్యా. ఇంత ఉద్ధరిస్తున్నాం, అంత ఉద్ధరిస్తున్నాం, ఈ న్యాయం చేస్తున్నాం, ఆ న్యాయం చేస్తున్నాం అని మాట్లాడు కాదు. నీ కంటి ముందుకు ఉంది ఇప్పుడు అన్యాయం. ఈయన కూడా పిచ్చోడు అంటావా? ఈయన కూడా పిచ్చోడు ట్యాగ్ వేసేస్తావా? గుళ్ళు గుల్ల కొడితే పిచ్చోడు, గన్నెవేడి కాల్స్తే పిచ్చోడు. ఈ పిచ్చోడు గన్నెవడు ఇచ్చిండు? వీడు ఇంత మంచిగా రోడ్డు మీద నిలబడి కరెక్ట్గానే గౌ సంరక్షణ బండి పోతూ ఉంటే గౌ సంరక్షకుడు మీదే నీట్గా ఫైరింగ్ చేస్తుండడా? వాడిని కోర్టుకు అప్పచెప్పాలి, పోలీస్ న్యాయం మాకు చెయ్యాలి. ఈ పిల్లగాడికి జరిగిన అన్యాయం, అటెంప్ట్ మర్డర్ ఇది. ఇంకో మాట తెలుసా? హిందూ ధర్మం అని కొట్టి పారేయకండి. ఇది ఆర్టికల్ 40, ఆర్టికల్ 40లో గౌ సంరక్షణ ఉంది కాబట్టి ఇది రాజ్యాంగానికి విరోధం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విరోధంగా పోవడం, ఇది విరుద్ధంగా ప్రవర్తించడం. ఇట్స్ లీగలీ ఇట్స్ అ రాంగ్, ఇట్స్ అ క్రైమ్ కమిటెడ్. మీ డిమాండ్లు ఏమని కోరుతున్నారు? అంటే మీకు ఏ విధంగా న్యాయం కావాలంటున్నారు? 2 న్యాయాలు కావాలి మాకు. ఆ బుల్లెట్ స్టేషన్ వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని కోర్టుకు అప్పచెప్పాలి. వాడి మీద ఉన్న సాక్ష్యాలను నిర్మూలించకూడదు. ఇప్పుడు టక 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 ఈ గోసంరక్షకులు భద్రంగా ఇళ్ళకి పోతాయి, బెదిరింపులు పోతాయి, నీ మీద ఎఫ్ఐఆర్ పెడతాం, వాడి మీద ఎఫ్ఐఆర్ పెడతామని. ఈసారి జరగడానికి వీల్లేదు. న్యాయం కావాలి మాకు. 2, గౌ సంరక్షకుల మీద ఎవరెవరి మీద అన్యాయంగా ఎఫ్ఐఆర్ కేసులు వేసిండ్రో ఆ ఎఫ్ఐఆర్ కేసులని రిటర్న్ తీసుకోవాలి. వీళ్ళు తమాషా ఉందా? హిందూ ఓట్ల మీద మీరు సర్కారు ఎలా ఇస్తారు? ఆ హిందువులని అన్యాయం చేస్తారా? నేను నీకు ప్రశ్న వేస్తున్నాయా? ఇప్పుడు అపోజిషన్లో మాకు బీజేపీకి ఓట్లు వస్తాయి, మా ఓట్లు వచ్చిన వాడికి న్యాయం వద్దా? కావాలి మాకు కూడా. ఎంత తెచ్చుకుంటావా నువ్వు? ఎక్కువ అంటే 2%, 3%? దాంతో మా అందరు కోట్లేసినోడికి అన్యాయం చేస్తావా నువ్వు? ఖబర్దార్. లోపల ప్రశాంత్ సింగ్ పరిస్థితి ఎలా ఉంది? తను మాట్లాడారా? ఆ పిల్లగాడిని ఎంఆర్ఐ చేసిండ్రు ఆయన. భయంకరంగా బుల్లెట్ లోపలే ఉంది. బుల్లెట్ పిల్లగాడి లోపల మాంసం ముద్దంతా చీరుకొని పోయింది లోపల. 2 మేజర్ సర్జరీస్ చేయాలి. ప్రస్తుతం అయితే కళ్ళు తెరిచి మాట్లాడిండు, కానీ డాక్టర్ అనిండు ఇంత జోష్లు ఇప్పుడైతే ఉన్నాడు. కానీ పిల్లగాడు 2 సర్జరీలు అయినాక నేను చూడాలి అన్నాడు. ఇట్ ఈస్ అ క్రిటికల్ కేస్. వీ కెన్ ఓన్లీ స్పీక్ ఆఫ్టర్ ది సర్జరీస్. కానీ మేమందరం ఒకటే కోరుకుంటున్నాం, వాడు మా ఇంట్లో పిల్లోడు లెక్క, వాడు సంరక్షించబడాలి, వాడు బయటికి రావాలి. వాడికి అన్యాయం చేసిన వాడిని కోర్టుకు అప్పచెప్పాలి. వానికి శిక్ష పడి తీరవలసిందే. అఖిల, మనం చూడొచ్చు లోపల పరిస్థితి అయితే క్రిటికల్ గా ఉందన్నట్టు కూడా కనిపిస్తుంది. ఇక్కడ చాలా మంది కూడా హిందూ వాహిని బజరంగ్ దళ్ కి సంబంధించిన కార్యకర్తలు కూడా గుమ్మియూడారు. లోపల పరిస్థితి ఎలా ఉందంటూ కూడా వీళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఇంకొకటి ఏంటంటే, చెప్పండి బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు సీతాఫల్ మండి పోయా. నేను అడ్వకేట్ని. నేను గోరక్షకు అందరు చేసిన వాళ్ళకి అడ్వకేట్ని. నేను సాయం చేస్తా. ఏం కేసెస్ ఉన్నా కూడా నేను చూస్తుంటా. నేను ఒక్కటి చెప్తా, సిపి సజ్జనర్ గారు, మీరు ఏది ఉన్నా కూడా ఎన్కౌంటర్స్ చేస్తుంటారు. మొన్న కూడా నిన్న జరిగిన ఇష్యూ చూడొచ్చు.
ఐపీఎస్ నిజామాబాద్లో ఒక కానిస్టేబుల్ని ఎవరైతే ఆయన నైఫ్తో పొడి చేసిండు ఆయన ఎన్కౌంటర్ చేసినారు. అదే విధంగా ఈయనను కూడా ఎన్కౌంటర్ చేయాలా. ఒక రివాల్వర్ తీసుకొని షూట్ చేస్తే అంటే హిందువులు ఓన్లీ చంపడానికి ఉన్నారా అండి? అంటే ఓట్ బ్యాంక్ కోసమేనా రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నారు మీరు? అది ఇక్కడ పరిస్థితి అయితే చాలా ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కొక్కరిగా కూడా గుమ్మిగూడుతున్నారు. ఇంకా ఇక్కడ ఎవరైతే హిందూ గో సంరక్షకులు పెరిగిపోతున్నారు, యశోద హాస్పిటల్ ముందు నిల్చొని కూడా వీళ్ళందరూ మంచి నినాదాలు చేస్తున్నారు. అంటే ఇటువంటి అటాకులు ఎవరైతే గో సంరక్షణ చేసేవారి అటాకులు కూడా తగ్గించాలి. ఈ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి చట్టపరంగా వాళ్ళందరి మీద కూడా కఠినమైన శిక్షలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఒకదానితో రెండు దానితో ఆగేటట్టు లేదు కాబట్టి కఠినమైన చట్టాలు తీసుకొచ్చి ఈ గోవధను పూర్తిగా నిషేధించాలి. ఎందుకంటే ఇది కేవలం హిందువుల సాంప్రదాయానికి సంబంధించిందే కాదు, ఇది రాజ్యాంగానికి సంబంధించింది కూడా అంటూ వీళ్ళందరూ కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అఖిల. రైట్ పాపన్న, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే అటు ఆసుపత్రి వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయనే చెప్పాలి. అటు బీజేపీ కీలక నేతలంతా కూడా అక్కడికి చేరుకుని నిందితుడిని ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి, కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు. మరికొంతమంది అయితే ఎన్కౌంటర్ చేయాలంటూ కూడా అటు సిపి సజ్జనార్ని అయితే కోరుతున్నారు. ఎందుకంటే అటు సోను సింగ్ పై జరిగిన ఘటన ఎంత దారుణం, అటు హిందూ మనోభావాల తీయడానికి ఎంత చేస్తున్నారు. సో ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా తీసుకోకపోతే పరిస్థితులు ఇంకా తీవ్ర పరిణామాలు చూస్తాయంటూ కూడా చెప్పుకొస్తున్నారు.